హాయ్ హలో నమస్తే. ఈ రోజుకి వచ్చినప్పటికీ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. అందులో ఫస్ట్ కాలం ఏంటి అంటే బిజినెస్ సంబంధించింది ఇచ్చారు. ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ యాడ్ ఉంది, తర్వాత ఇదనమాట. ఇందులోకి వచ్చినప్పటికీ బంగారం ఈటీఎఫ్లో యూలిప్ పెట్టుబడులు అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా గడిచిన 10 yearsలో ఏంటైంది అంటే బంగారం 30% పెరిగింది. కాబట్టి దీని గురించి చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా బంగారానికి వాల్యూ ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయి. కానీ ఆర్బీఐ ఏంటి అంటే 5 నుంచి 8% మించకూడదని చెప్పి రూల్ ఉంది. ఆ రూల్ అనేది వద్దు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి పోస్ట్ ఆఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు అంటే యూపీఐ పేమెంట్స్ అనేది తీసుకుని వస్తుందండి గవర్నమెంట్. ఆగస్ట్ నుంచి యూపీఐ పేమెంట్స్ అక్కడికి వెళ్ళి మనం స్కాన్ చేసి మనకి పోస్ట్ ఆఫీస్లో ఏదైనా చేయాలంటే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆదానిపై కేసులు కొనసాగుతుంది, ఇంకా సమన్లో మాత్రం పంపలేదు ఎస్ఈసి. నెక్స్ట్ లంచాలు ఇచ్చారనే నెపంతో అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ అతని దగ్గర బంధువు సాగర్ పై దర్యాప్తు కొనసాగుతుందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వెలువడించింది. నెక్స్ట్ అండి జేఎస్డబ్ల్యూ పెయింట్స్ చేతికి అకోజ్ నోబెల్ డీల్ వాల్యూ 12,915 కోట్లండి. పెయింట్స్ రంగంలో భారీ టేక్ ఓవర్, అతిపెద్ద డీల్ అండి పెయింట్స్కి వచ్చినప్పటికల్లా. నెక్స్ట్ మామూలేనండి. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్కి వచ్చినప్పటికల్లా ప్రాక్టీస్ నెట్లో చెమటోడ్చిన ఇండియా ఎలా అయినా గెలవాలనే కసితో ఇండియన్స్ ఆడుతున్నారండి. యూజెడ్ విజేత ప్రజ్ఞానంద్ భారత్ టాప్ ర్యాంక్ కైవసం. గ్రాండ్ మాస్టర్స్ ఆర్ ప్రజ్ఞానంద్ యూజెడ్ చెస్ కప్లో విజేతగా నిలిచారండి. నెక్స్ట్ మన అమ్మాయిలకు భలే ఛాన్స్. నెక్స్ట్ మామూలేనండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో మెయిన్కు పేపర్కి వచ్చినప్పటికల్లా పాపం పాకీజా అని చెప్పేది హెడ్లైన్ పెట్టారండి. ఏంటి అంటే సినిమాల్లో అవకాశాలు లేక పొట్ట కూటు కోసం సీనియర్ నటి ఏంటంటే భిక్షాటన చేస్తుందండి, సీఎం ఆదుకోవాలని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం కరుణ కోసం గుంటూరులో ఎదురు చూపులు, తమిళ పరిశ్రమ తనకు సహాయం చేయలేదని వెలువడి. నెక్స్ట్ నిన్న చెప్పుకున్నాం కదండి పతంజలికి ఇలా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు విజయనగరం జిల్లా వైజాగ్ అండ్ విజయనగరం దగ్గరలో. ఇప్పటికేంటి అంటే నెక్స్ట్ పతంజలి వాళ్ళతో సీఎం చంద్రబాబు నాయుడికి మీట్ అయ్యారండి. భవిష్యత్ పర్యాటకానికే టూరిజానికి గమ్యస్థానం ఏపీ, ఈ రంగంలో 20% వృద్ధి లక్ష్యం. డీప్ టెక్, ఆక్వాకల్చర్, లైవ్ స్టాకులతో పాటు పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యం. టూరిజం ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు. 5 ఏళ్లలో 50,000 హోటల్ గదులు నిర్మిస్తాం. పర్యాటక సలహాదారునిగా రామ్దేవ్ బాబా. ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరు పర్యాటక సలహాదారులుగా నియమించబడ్డారు అంటే రామ్దేవ్ బాబా గారండి పర్యాటక శాఖకి. నెక్స్ట్ మదనపల్లిలో వెల్నెస్ సెంటర్, మినీ ఎయిర్పోర్టు, నన్ను నమ్మండి పెట్టుబడులు పెట్టండి. టూరిజం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. ఏంటి అంటే మన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పటికీ పర్యాటక సలహాదారులు ఎవరు అని చెప్పి అడిగితే రామ్దేవ్ బాబా అండి పేరు. దీంట్లో ఎంత వృద్ధి లక్ష్యంగా చూస్తుంది అంటే 20% వృద్ధి లక్ష్యంగా చూస్తున్నారండి. నెక్స్ట్ 5 ఏళ్లలో ఎన్ని హోటల్ నిర్మించబోతున్నారంటే 50,000 హోటల్ గదులు నిర్మించాలనుకుంటున్నారండి. నెక్స్ట్ కారు కింద సింగయ్య పడ్డారని జగన్కి తెలుసు, కనీసం అంబులెన్స్ ని కూడా పిలవలేదు, పోలీసుకి సమాచారం ఇవ్వలేదు, రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై కప్పిపుచ్చడానికి తప్పుడు ప్రచారం వ్యాప్తి చేశారు. 3 వాహనాలు 100 మందితో వెళ్లేందుకు జగన్ అనుమతి, కానీ 1000 మందిని సమీకరించారు. 100 వాహనాలతో ర్యాలీ చేశారు. ఘటనపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. హైకోర్టుకు ఏజీ దమ్మలపాటి నివేదిక, ఫోటోలు, ఇతర ఆధారాలు సమర్పించిన
సమర్పణకు టైం ఇవ్వాలని వినతి. హైకోర్టులో కేసు నడుస్తుంది కదండి, దాని గురించి ఏంటి అని చెప్పుకుంటూ వచ్చారండి. నెక్స్ట్, రాజకీయ రౌడీలకు చెక్, పోలీసులను ముసుగు తీసి వాళ్లకు నియంత్రించాలి. అది కరెక్టేనండి. రాజకీయ రౌడీలు అన్నప్పుడు కలన్ని రౌడీజాన్ని ఏ విధంగా ప్రోత్సహించకూడదు. కానీ ఏంటి అంటే ఒక రౌడీ షీటర్కి సొసైటీలో గౌరవం ఎక్కువ పెరిగిపోతుంది, అది తగ్గించాలి. నెక్స్ట్, ఇంకో మంచి మాట అన్నారండి సీఎం గారు. ఏంటంటే, నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదు, టెక్నాలజీని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు. వివేక హత్య కేసులో నేరస్తులను పట్టించింది గూగుల్ టేక్అవుట్స్, అందుకే సాంకేతికతను పదును పెడుతున్నా. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. తెనాలి వెళ్లి రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ కు మద్దతు. నెక్స్ట్, ఏంటి అంటే జగన్ గారు వెళ్ళి తెనాలి పర్యటన జరిగింది కదండి, దాని గురించి కొంచెం ఇండైరెక్ట్ గా కోటింగ్ ఇచ్చుకుంటూ వచ్చేసారండి. నెక్స్ట్, స్మార్ట్ వర్క్ తోనే ప్రపంచాన్ని శాసించవచ్చు. టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు రిప్లికాని తీసుకొని వచ్చారండి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జైల్లో పెడతాం, రెడ్ బుక్ భయపడేది లేదు, కూటమి ఎమ్మెల్యేలను నిలదీయండి. వైసీపీ నేతలకు సజ్జల వాక్య, సీఎం సహా సర్కార్కు బెదిరింపులు. గవర్నమెంట్ కి ఎప్పుడు మనం చేసింది తప్పు అని చెప్పేసి అనగలం అంటే, మంచి చేసింది అన్నప్పటికల్లా సపోర్ట్ చేయండి, చెడు చేస్తుంది అన్నప్పటికల్లా మీరు అడ్డంగించాలి, అంతేకాని ప్రతిదానికి అడ్డుపెట్టకూడదు. నెక్స్ట్, అన్నదాతలకు అంతా సిద్ధం, ఎంతమంది రైతులకు ఇస్తున్నారు అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పటికీ 47.77 లక్షల మందికి 47.77 లక్షల రైతు కుటుంబాలకు అర్హత. జూలైలో తొలి వారంలోనే సుఖీభవ అమలు. పిఎం కిసాన్ నిధులతో కలిపి జమ చేస్తారండి. ఏడాదికి ఒక్కొక్క రైతుకి ఎంత ఇస్తారంటే 20,000 అండి. కౌలు రైతుకు వచ్చినప్పుడు కూడా 2 విడతల్లో జమ చేస్తారండి. 98% రైతులకు ఈకేవైసీ పూర్తి చేశారు, మిగతా వారికి కూడా ఆర్ఎస్కేలో నమోదు. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ అనేది సుఖీభవ కింద అమలు చేస్తున్నారండి. నెక్స్ట్, అన్నిటికన్నా హేమంత్ చర్యల కింద లా విద్యార్థిపై గ్యాంగ్ రేప్ అండి. హేమంత్ చర్య కలకత్తాలోని దారుణం, కాలేజీలోని గార్డ్ గదిలోని కిరాతకం, ఒక విద్యార్థి ఘాతకం, 2 సహకారం, వారిలో ఒకరు పూర్వ విద్యార్థి. తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నేత తలపై హాకీ స్టిక్ తో కొట్టి దారుణంగా ముగ్గురు అనుభవించారండి. ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. మరి ముసుగులు ఎందుకు అంత ఎదవలని తెలిసినప్పుడు? ఆమెలే పట్టించింది, అడిగిన సమాచారం పంపమని టెలికాం కంపెనీలు మెయిల్, అందులో 615 మంది ఫోన్ నెంబర్ వివరాలు. నెక్స్ట్, రాధాకృష్ణ గారిది మొన్న ఇదైంది కదండి కేసు గురించి, ఆ కేసు గురించి చెప్పుకుంటూ వచ్చారండి. నెక్స్ట్, కసిరెడ్డికి నోబెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు అండి. నెక్స్ట్, ఎదలచెరలో వార్ధక్యం అండి. పట్టణ ప్రాంతాల్లోని సైబర్ నేరగాళ్ళు బారిన పడుతున్న వృద్ధులే అధికమండి. వీళ్ళేంటి అంటే సైబర్ నేరగాళ్ళు ముసలి వాళ్ళకి ఏంటి, ఎవరైనా మాట్లాడాలి, ఎవరో సహాయం చేస్తారు కదా, టైం పాస్ వాళ్ళకి అవ్వదు, అలా టైం పాస్ చేసేటట్టు చేసి కొంతమంది హనీ ట్రాప్ చేస్తున్నారు. కొంతమంది వచ్చేటప్పటికి మంచిగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గరున్న అసెట్స్ని తీసుకుని పోతున్నారు. పిల్లలు కూడా డబ్బు ఆస్తుల గురించి మాత్రమే చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడటం లేదు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బైక్ పేలి రుద్రాలి మృతి, కడప జిల్లా. నెక్స్ట్, శ్రీశైలానికి భారీ వరద వచ్చిందంటే ఎన్ని క్యూసెక్లు వచ్చిందంటే 1.13 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చిందండి. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోబోతున్నాం, నిన్న అమెరికా ప్రకటించిందండి. నెక్స్ట్, సుప్రీంకోర్టులో ట్రంప్కు విజయం. ఏంటి అంటే ఫెడరల్ కోర్టు ఆదేశాలను డిస్ట్రిక్ట్ కోర్టులు దేశవ్యాప్తంగా అడ్డుకోలేవని స్పష్టీకరణ. నెక్స్ట్ అండి, ఇది ఇంపార్టెంట్ అండి, కాలం చెల్లిన వాహనాలకు బంకుల్లోనే సీజ్, న్యూఢిల్లీ. ఏంటి అంటే కాలం చెల్లిన వాహనాలు అన్నప్పటికీ సీజ్ చేసేస్తుంటే ఆయన యొక్క జీవనాధారం అవ్వచ్చు. అదేంటి అంటే గవర్నమెంట్ కూడా కొంచెం వీలుగా చూడాలండి, మరామతులు చేయించుకుంటారా, లేకపోయింది అంటే దానికి సంబంధించి మేము గవర్నమెంటే తీసుకుంటాం, ఇలాంటిది తీసుకొని రావాల్సింది. కానీ
తన జీవనాధారం కావచ్చు, ఆ బండి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళలేకపోవచ్చు, లేకపోతే ఎవరిదో జ్ఞాపకార్థం కావచ్చు. అలాంటిది నువ్వు వాడకూడదు అని చెప్పేసి చెప్పడం అయితే కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడకుండా బండిని సీజ్ చేస్తామంటే మాత్రం మంచిది కాదండి. నెక్స్ట్ హైడ్రోజన్ వాహనాలకు కొత్త రిజర్వేషన్లు ప్లేట్లు అండి, రిజిస్ట్రేషన్ ప్లేట్లు, ఇది కూడా మంచిదేనండి. ఏదైతే హైడ్రోజన్ వెహికల్ అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించేసిందండి, కల్తీ నెయ్యి టీటీడీకి సంబంధించి. నెక్స్ట్ కదిలిన జగన్నాథ రథచక్రాలు, పూరి రథయాత్ర భాగంలో భారీగా హాజరయ్యారండి భక్తులు. అందరూ అక్కడికి వెళ్ళి చేసినప్పటికీ సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ చేశారండి జై జగన్నాథ నినాదంతో. నెక్స్ట్ పైన చెప్పుకున్నాం కదండి, భారత్ లో భారీ ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోబోతున్నాం. నిన్ననే చైనాతో ఒప్పందంపై సంతకం చేసాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ సోషలిస్ట్ సెక్యులర్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి. అది నిజమేనండి. అసలు ప్రజలకు ఇష్టమైన కాదా అని చెప్పి ఆలోచించకుండా వితౌట్ ఎనీ మీటింగ్ ఏమీ లేకుండా బలవంతంగా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలని రాజ్యాంగంలో రుద్దారండి. ఆ టైంలో 1975 ఈ టైంలోకి వచ్చినప్పుడు కల్లా ఎమర్జెన్సీ విధించేసి ఎమర్జెన్సీ టైంలోనే చేశారు. అది అంతమందికి వెల్ నోటెడే. అది చేయడం అనేది తప్పు కాదా అని చెప్పేసి కనీసం నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా ఎటువంటి ప్రస్తావన లేకుండా ఇలా పని చేశారండి. నెక్స్ట్ భూ ప్రదక్షిణకు బ్యాడ్జ్ నిన్న సుభాన్ శుక్లా గారు చేసినందుకు ఓ బ్యాడ్జ్ అనేసి చెప్పుకుంటూ వచ్చారండి. నెక్స్ట్ సివిల్ రిపోర్ట్ సరిపోలేదని ఊస్టింగ్, నియామకం రద్దు చేసిన ఎస్బీఐ సమర్థించిన మద్రాస్ హైకోర్టు. సివిల్ రిపోర్ట్ బాగాలేదంటే ఆ టైంలో ఉద్యోగం లేకే కదా సివిల్ రిపోర్ట్స్ గట్టని బాగాలేదని చెప్పి అంటారు. అతను ఎలా ఉన్నాడు, ఎస్బీఐలో పనిచేస్తున్నాడు, అరే జాబ్ వచ్చినప్పుడే కల్లా ఆ నియామకాన్ని ఎలా అడ్డుకుంటారు? అది తప్పండి. కష్టం వచ్చినప్పుడే కదా ఎవరైనా అప్పు దగ్గరికి వెళ్తారు. అది కష్టపడి పని చేసిన తర్వాత తీర్చుకుంటాడుగా. అలాంటిది ఇలాంటి చేయడం అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ బస్తర్కి త్వరలో రైలు అండి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నదేనండి, వృద్ధులను కట్టేసి గదిలో బంధించి నోయిడాలో రుద్రాశ్రమంలో దుర్భర పరిస్థితిలో వృద్ధులండి కట్టేసి మరీ చేయాల్సిన పని లేదండి. వాళ్ళు ఒక మనుషులే కదా, ఫ్రీగా వదలాలి. నెక్స్ట్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి, తన ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయారండి. నెక్స్ట్ తూర్పు మహిళకు పిఎం కేర్ తొలి చెక్ అండి. ఆ ఆర్థిక సహాయం ఎంత వచ్చిందంటే 10 lakhs అందించారండి. దేశంలోనే మొదటి చెక్కును అందుకున్న సునియా మిషన్ వాత్సల్య పిఎం బాల సంరక్షణ యోజన కింద ఇచ్చారండి. మొదటి చెక్కును తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ప్రత్తిపాటి సునియా సుమామణి అందుకున్నారండి. ఇది ఇంపార్టెంట్. ఎవరు అందుకున్నారంటే పిఎం కిసాన్ చెక్కిన ఫస్ట్ టైం అందుకున్న వ్యక్తి ఎవరు అని అడిగితే పత్తిపాటి సుమామణి అందుకున్నారండి. నెక్స్ట్ తాడిపత్రి మండలంలోని మిషన్ అన్వేషణ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇదో బిట్ వస్తుందండి. ఏంటి అంటే తాడిమర్రి మండలంలోనే మిషన్ అన్వేషణ దేని గురించి సంబంధించిందంటే ఓఎన్జీసీ ప్రాజెక్ట్ అండి. నేచురల్ గ్యాస్ ఎక్కడైనా ఉన్నాయని చెప్పి చెకింగ్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ ఏపీ రేరాలో విచారణాధికారి నియామకం. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అండి. నెక్స్ట్ ప్రదర్శన కోసం పిలిచి మోసం చేశారు, తిరుమలలో నృత్య కళాకారిణి నిరసన. నెక్స్ట్ అండి తమ సమాజం దైర్ఘ్యమైన నేను టచ్ చేయట్లేదండి, ఎడిటోరియల్ కాలమ్స్ కాబట్టి. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా వార్తలను కూడా నేను టచ్ చేయట్లేదు. నెక్స్ట్ అండి చిత్రలహరి అండి. చిత్రజ్యోతికి వచ్చినప్పటికల్లా గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అని చెప్పుకుంటూ ఒక మూవీ వేసుకుంటూ వచ్చారండి.
నెక్స్ట్ అండి, కొడాల నానికి షరతులతో కూడిన బెయిల్ అండి. ఏడాది తర్వాత గుడివాడకు మాజీ మంత్రి వస్త్ర దుకాణంపై దాడి కేసులో కోర్టుకు హాజరు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని చేసుకుంటూ పోతుందండి. ఆమెలే పట్టించింది రాధాకృష్ణ గారు. నేడు ఒంగోలులో అక్షరమే అండగా సభ, హాజరు కానున్న ఎమ్మెల్యే. ట్యాంపింగ్ ద్వారా 13 కోట్లు ఎలక్టోరల్ బాండ్లండి. బీజేపీ ఎంపీ కొండ విశ్వనాథ్ రెడ్డి ఆరోపణలు. నెక్స్ట్, విద్యుత్ ఛార్జీలు పెంచం, మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారండి. ఆల్రెడీ ప్రజెంట్ విద్యుత్ ఛార్జీలు మ్యాక్సిమం ఉన్నాయండి, ఇంకా మరి పెంచబోమని చెప్పేసి అన్నారు. చూడాలి. కొసిరెడ్డికి నోబెల్ ఫస్ట్ చెప్పుకుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలుకు చాలా ఎక్కువ ఇయర్స్కి మేము తీసుకుంటామని చెప్పంటే ఆ టైం కల్లా వాళ్ళ ప్రాజెక్ట్కి రేట్లు పెరిగాయని చెప్పేసి తర్వాత మీరు ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి మనం ట్రూ అప్ ఛార్జీలు ముందు సంవత్సరం అంతా మనం కడుతూనే ఉన్నాం. ముందు గట్ట వాస కడుతూనే ఉన్నాం. ఎప్పుడుదో మీరు కట్టాల్సింది ఇప్పుడు కట్టలేదు, ఆ టైంలో కట్టలేదని చెప్పేసి ప్రజల మీద బడ్డెన్ చేస్తుంటూ వచ్చారు. నెక్స్ట్, జుత్తాడ హత్య కేసులో ముద్దాయికి ఉరి, నలుగురును 4 ఏళ్ల విచారణ తర్వాత తుది తీర్పు. గ్రేట్ అండి. హత్య చేశాడన్నప్పుడు కల్లా ఆయనకి కూడా తెలియాలి కదా మరి ఆ బాధ ఎలా ఉంటుందో. పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దు, బాణాసంచా కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. వైసీపీ నేతలు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంలో పసల లోకేష్ అనే యువకుడికి ఇచ్చిన ఫిర్యాదుకు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీసులకు కోర్టు ఆదేశించిందండి. ఏంటి అంటే బాణాసంచా కాల్చి జనరల్గా పార్టీ ఎప్పుడైనా కూడా అంతమందిలో ఏదో ఒకటి జరగచ్చు. అలాంటి అయినప్పుడు బాణాసంచా కేసుకొచ్చినప్పటికల్లా తిని మీద కక్షపూరితంగా చేసింది కాదు కాబట్టి అంత వేగంగా ఎటువంటి చర్యలు చేసుకోవద్దని చెప్పింది. నెక్స్ట్, పాపం పాకీజా ఫస్ట్ మ్యాటర్ అది చెప్పుకుంటూ వచ్చారండి. నెక్స్ట్, సిబిఐ నివేదిక కోసం విజయవాడ కోర్టుకు వెళ్ళండి, ఆయేషా తల్లిదండ్రులకు హైకోర్టు సూచన. నెక్స్ట్ అండి, లుక్తో లూటీ. ఈ లుక్ యాప్ అనేది ఎవరో కూడా ఇన్స్టాల్ చేయకపోవడం మంచిదండి. దీనివల్ల ఏమవుతుందంటే రోజుకి మీకు ఒక లింక్ పంపిస్తాం, 15 రూపాయలు, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే అది పని చేయకపోవడంతో చాలా మంది డబ్బులు నష్టపోయారండి. జస్టిస్ ఆర్ఎస్ నాయక్ హైకోర్టు గన్నివ్వాలి. ఈ మధ్య ఏమైంది అంటే హైకోర్టు న్యాయమూర్తి గారు జస్టిస్ ఆర్ఎస్ నాయక్ గారు చనిపోయారండి. దానికి కోర్టు అనేది గన్నివ్వాలని ప్రకటించింది. ఏపీకి జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డు ఇచ్చారండి. నెక్స్ట్, ఇంపార్టెంట్ అండి, మత్స్య రంగంలో దేశంలో ఏపీదే అగ్రస్థానం అండి. నెక్స్ట్, దీని గురించి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పటికల్లా మత్స్య సంపదలో ఏ రాష్ట్రం అధికంగా ఉంది అన్నప్పటికల్లా ఫస్ట్ ప్లేస్కి వచ్చినప్పటికల్లా ఏపీ ఉందండి. నెక్స్ట్, మోహితారెడ్డి పిటిషన్కు వాయిదా. నిన్న మీటింగ్ అయింది కదండి, ఆ మీటింగ్ సారాంశం ఏంటి చెప్పుకుంటూ వచ్చారండి. నెక్స్ట్, గ్రేట్ ఇనిషియేటివ్ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వచ్చిందండి. ఏంటంటే మూలపేటలో అమెరికా కంపెనీ రాబోతుందండి. దీంతో ఏంటంటే 83,000 కోట్ల పెట్టుబడితో పాలీ ఇథలిన్ పరిశ్రమకు ప్రతిపాదన. స్థలాన్ని పరిశీలించిన సంస్థ ప్రతినిధులు, అధికారులు. ఒకవేళ కానీ ఇది కానీ వచ్చింది అంటే శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా కింద కాకుండా కొంచెం ముందుకెళ్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి. నెక్స్ట్, పర్యాటకంలో 10,000 కోట్ల పెట్టుబడులు, 22,775 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. సీఎం సమీక్షలో 80 కంపెనీలతో ఒప్పందాలు. గ్రేట్ ఇనిషియేటివ్ అండి. అవి కూడా వచ్చి చేసి జాయిన్ అయితే ఇంకా బాగుండేది. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఎంగేంగా మాట్లాడారండి. ఏపీ ఎంపీల్లో ప్రశ్నించే మగాడే లేడు, పోలవరం ఎత్తు తగ్గించి నిర్వార్యం చేస్తున్నారు. పిసిసి చీఫ్ షర్మిల మాటల విమర్శ, ఘాటైన విమర్శలు చేశారండి. అవును, నీకేం జరుగుతుందని చెప్పేసి సెంట్రల్కి అడిగే రైట్ ఎవరికి లేకుండా పోతుంది. అడగాల్సిన బాధ్యత ఎన్నుకున్న ప్రజానాయకులకు ఉండాలి కదా, ప్రజాప్రతినిధులకు కూడా లేకపోతే ఎలా? రాజకీయ రౌడీలకు చెక్
ముందు పేజీ చెప్పుకునేదేనండి. ఆగ్రోసిస్ లొసుగులు ఎవరివి అంటూ చెప్పుకుంటూ వచ్చారండి ఫస్ట్ పేజ్ దాన్ని. నెక్స్ట్ పెరుగుతున్న గోదావరి నీరు మట్టం. పోలవరం స్పీల్వే నుంచి 25,741 క్యూసెక్లు విడుదల చేశారండి. శ్రీశైలంలో భారీ వరద వచ్చిందన్నారు. ఎన్ని క్యూసెక్లు అంటే 1.13 లక్షల క్యూసెక్ల ప్రవాహం అండి. ప్రస్తుతం వచ్చినప్పటికల్లా నీటి ఎంత నిలువ కెపాసిటీ ఉంచారు అంటే 126.34 టీఎంసీలు. రాబోతున్న వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కింద వరద నీరు అనేది ప్రవాహం నుంచి వదిలేస్తున్నారండి. నెక్స్ట్ మహారాష్ట్ర కర్ణాటకలో భారీ వర్షాలు. ఆల్మట్టి డ్యామ్ కి వరద ఉధృతి. చురుగ్గా ఋతుపవనాలు 2-3 రోజులు అన్ని ప్రాంతాలకు విస్తరణ. 30 బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందండి. నెక్స్ట్ బనకచర్లపై ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించండి. అఖిల పక్షాలు మేధావుల అభిప్రాయాలు తెలుసుకోండి. పోలవరం సోమశిల అనుసంధానం చేపట్టండి. సీఎం ఆలోచన పరులు వేదిక బహిరంగ లేకండి. సీఎం ఏం చేశారు అంటే బనకచర్ల గట్టుని ఇది ఉంది కదా, ప్రజలను తీసుకుంటూ వెళ్తే సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవచ్చుని కదా అనే ఉద్దేశం మీద ఇది చేస్తున్నారండి. గ్రేట్ ఇనిషియేటివ్. పేదలకు సీఎం ఆర్ఎఫ్ భరోసా. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ ఏడాదికి వచ్చినప్పటికల్లా ఎన్ని కోట్లు విడుదల చేశారంటే 394 కోట్ల సహాయం అందించిందండి. ఇప్పటి వరకు ఎంతమందికి అందింది అంటే 3,354 మందికి ఇచ్చారండి. ఏంటి అంటే డైరెక్ట్ చెక్స్ అనేది వచ్చేస్తున్నాయండి సీఎంఓ నుంచి. వైద్యుల ఖర్చు గట్రా ఎంత అవుతుంది అని చెప్పి చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేయాల్సింది ఉందండి. అన్నదాతలకు అంతా సిద్ధమే. అన్నదాత సుఖీభావ గురించి చెప్పుకుంటూ వచ్చారండి. కారు కింద పడ్డారని జగన్కి ముందుగానే తెలుసు, అందుకనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ చెప్పుకుంటూ వచ్చారండి. ఓకే అండి, ఈ రోజుకి న్యూస్ క్లోజ్. థ్యాంక్ యూ.